ఇన్ని సంవత్సరాల మధ్యలో పోరాటం చేసిన ప్రభుత్వం విభజన జరిగితే 10 ఏళ్ళ పరిపాలన గాలి వదిలేస్తే మేము రాగానే కొట్లాడి ఎట్టి పరిస్థితులు దీనికి ఉండాలని తీసుకొస్తే వచ్చిన భూమి మళ్ళీ వ్యక్తుల చేతుల్లో పోనీయకుండా ప్రభుత్వ సంస్థలు వ్యవస్థల చేతుల్లోని పెట్టి దీన్ని ఏదో రకంగా ఈ రాష్ట్ర ప్రజలకే ఒక ఆస్తిని సృష్టించాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రము కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేసింది అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం. దశాబ్దాల పాటు ఈ రాష్ట్ర యువత మన రాష్ట్రం మనకు వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడి ఉద్యోగాల కల్పన కోసం పెద్ద ఎత్తున మన ప్రత్యేక రాష్ట్రం ఉంటే మనందరికి ఉద్యోగాలు వస్తాయని తాపత్రయంతో పోరాటం చేసి రాష్ట్రం తెచ్చుకుంటే వాళ్ళందరికీ 10 ఏళ్ళు ఉద్యోగాలు కల్పించలేక గాలికి వదిలేస్తే బాధపడుతున్న నిరుద్యోగ యువతి యువకులకి మన ఇటు ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాదు, ప్రైవేట్ పరంగా కూడా కొన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉన్నటువంటి వ్యవస్థలు తీసుకొని వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టుగా ఒక పక్కన ఆస్తిని సృష్టిస్తూనే ఇంకో పక్కన లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము తాపత్రయపడి పనిచేస్తా ఉన్నాం. ఇందులో మా స్వార్థం కానీ లేకపోతే మా మంత్రివర్గ శాసన స్వార్థం కానీ లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వార్థం కానీ వ్యక్తిగతంగా దీన్ని వాడుకునేది లేదు. ఈ రాష్ట్ర యువత కోసం, రాష్ట్ర ప్రజల కోసం వాడుతున్నట్టు వాళ్ళు ఒక్కసారి ఆలోచన. ఆ రోజుల్లో హైటెక్ సిటీకి ఆనాటి ముఖ్యమంత్రి నేదురుమల జనార్దన్ రెడ్డి గారు, రాజీవ్ గాంధీ గారి ఆలోచన మేరకు కంప్యూటర్ రెవల్యూషన్ ఈ దేశంలో కూడా తీసుకొని రావాలని చెప్పి వారు ఫౌండేషన్ వేసి ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు వాటిని కంటిన్యూ చేస్తే ఇవాళ మనం హైటెక్ సిటీ ఫేజ్ 1, హైటెక్ సిటీ ఫేజ్ 2, ఆ తర్వాత ఫైనాన్షియల్ సిటీ, ఆ తర్వాత నాలెడ్జ్ సిటీ, ఇవన్నీ రావటం వల్ల లక్షలాది కోట్ల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. అవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ తో వచ్చినటువంటి సంస్థల వ్యవస్థల ద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులకి ఈరోజు హైదరాబాద్ లో ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి. వాళ్ళ వెనుక ఆ రోజుల్లో మరి వీటన్నిటిని ఆలోచించకుండా వదిలేసిపోయి ఉంటే ఈరోజు మన పరిస్థితి ఏంది? ఇవాళ హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారింది. హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున లక్షలాది మంది ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి అనే కదా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి నిరుద్యోగ యువత హైదరాబాద్కు వచ్చి ఉద్యోగ అవకాశాలు ఎత్తుకునేది. దీన్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి కదా. ఎవరో ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో పోయిన 400 ఎకరాలు కాపాడి అక్కడ కూడా ఇటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మన నిరుద్యోగ యువతి యువకులకి చదువుకుని యూనివర్సిటీస్ నుంచి చదువుకొని బయటకు వచ్చేటువంటి నిరుద్యోగ యువతి యువకులకి మంచి ఉద్యోగ అవకాశాలు దొరికేటట్టుగా ఒక ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళందరికీ మళ్ళీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి కదా అని ఆలోచనతో మేము చేస్తున్నాం తప్ప వేరే ఆలోచనే లేదు ఇక్కడ మాకు. మేము చేసే ప్రతి పని రాష్ట్రానికి ఆస్తులను ఎట్లా సృష్టించడం, సంపదను ఎట్లా పెంచడం, తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు ఎట్లా కల్పించడం అనేది తప్ప వేరే ఆలోచన లేదు. కానీ ఇదంతా చేస్తూ ఉంటే ఇవన్నీ చెప్తే జనం వాళ్ళని తిడతారు కాబట్టి కొద్ది మంది కుట్రదారులు రాజకీయపరమైన కుట్రతో ఆ రోజుల్లో 10 సంవత్సరాలు ఏ రకంగా అయితే ఆ ప్రైవేట్ వ్యక్తి చేతిలో ఉన్నటువంటి భూమిని కాపాడటం కోసం హైకోర్టులో కొట్లాడి తీసుకురావటం కోసం ప్రయత్నం చేయకుండా వదిలేసినటువంటి ప్రభుత్వాలకు సంబంధించిన వ్యక్తులు ఈరోజు తగుదినమ్మా అని బయటకు వచ్చి ఇవాళ పెద్ద ఎత్తున యూనివర్సిటీ భూములన్నింటి యూనివర్సిటీ భూములు ఇది వాస్తవాలు చెప్పాలి, ఇది యూనివర్సిటీ భూములు కాదు. ఇది యూనివర్సిటీ భూమిని మేము ఎందుకు ఉంచుకుంటాం? ఇప్పుడే శ్రీధర్ బాబు గారు చెప్పారు, యూనివర్సిటీకి సంబంధించి ఇంచి భూమిని కూడా మేము ముట్టుకోము. ఆ యూనివర్సిటీ అలాగే అక్కడ చదువుకున్న విద్యార్థులుగా చెప్తున్నాం. మాకు కూడా ఎమోషనల్ బాండేజ్ ఉంది ఆ యూనివర్సిటీతో. ఈ యూనివర్సిటీ ఎదగాలని, పెరగాలని, అక్కడ విద్యార్థులు బాగా చదువుకోవాలని, అక్కడ చదువుకున్న విద్యార్థులు అందరికీ బయటకు వస్తే ఉద్యోగ అవకాశాలు దొరకాలని మేము బలంగా కోరుకుంటున్నాం. చదువుకొని ఉద్యోగాలు లేకుండా బాధపడకూడదని కదా ఆలోచన చేసేసి అక్కడ ఉన్నటువంటి ఏదో మష్రూమ్ రాకుని కానీ, లేకపోతే అంబరెల్లా రాకుని కానీ, లేకపోతే ఇంకొక లేఖని కానీ వాటిన్నింటినీ దేన్ని డిస్టర్బ్ చేసే క్వశ్చన్ లేదు. We believe strongly
ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఏం జరగనీయం. రాష్ట్రం హైదరాబాద్ నగరం పొల్యూషన్ ఫ్రీ నగరంగా ఉండాలి. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు రావాలి, నగరం పెరగాలి, సంపద సృష్టించబడాలి. అలా సంపద సృష్టించబడితేనే రేపొద్దున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలకు కూడా మేము నిధులు వెచ్చించగలగాలి. ఇన్ని రకాలుగా ఆలోచన చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది తప్ప ఈ సర్క్యులేషన్ ఇది సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసినట్టుగా యూనివర్సిటీ భూములు గుంజుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం అటువంటి పని చేయకపోదు కూడా. ఇది జరిగిన వాస్తవం. సో దయచేసి మిత్రులందరికీ నేను చెప్తా ఉన్నాను, ఈనాడు గట్టిగా కొట్లాడి రాష్ట్ర ప్రజలందరి తరఫున ఈ 400 ఎకరాలని కాపాడి తీసుకొచ్చి ప్రజలకు అందిస్తున్నాం. లేకపోతే మేము కూడా అలాగే గాలి కుదిరేస్తుంటే ఈ 400 ఎకరాలు కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు అలాగే అన్యాక్రాంతం అయిపోయింది. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పోయి వారితో మమేకమై కొద్దిమంది రాజకీయ కుట్రదారులు ఈరోజు పెద్ద ఎత్తున బయటకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళందరూ వాళ్ళు వీళ్ళు కలిసి లబ్ధి పొందేవాళ్ళు. కానీ ఆ కొద్దిమంది వ్యక్తులకి కోసం కాదు కదా ఈ వ్యవస్థ, రాష్ట్రం, సంస్థ, పాలన, ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం, పాలన, సంస్థ, వ్యవస్థ, మా పరిపాలన అంతా కూడా ప్రజల కోసమే. కొద్దిమంది వ్యక్తుల కోసం మేము మా ఆస్తుల్ని, మా సంపదను తాకట్టు పెట్టాం, ఎవరి చేతుల్లో కోరాం. ఇది అంతిమంగా రాష్ట్ర ప్రజలకి చెందాలనేది మా అందరి ఆలోచన. ఇది రాష్ట్ర ప్రజల విజయం. 400 ఎకరాలు ఆనాడు వాళ్ళ చేతుల్లో పోయినటువంటి భూమి, 2004లో పోయినటువంటి భూమిని దశాబ్ద కాలం తర్వాత పైబడి మేము పోరాటం చేసి ఆ భూమిని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకు అందించాం. ఇది రాష్ట్ర ప్రజల విజయం. ఇది యూనివర్సిటీకి సంబంధించిన భూమి, యూనివర్సిటీకి ఆనాడు ఎక్స్చేంజ్ చేసి కాగితాలు మీకు అందరికి పంపిస్తాం, వారికే ఇచ్చాం, అది వారితోనే ఉంది. నేను మిత్రులందరూ ఒక విషయం, సరే మీ పేరేమన్నారు? సూరజ్ గారు ఏ పేపరు? టీ న్యూస్. సరే, నేను ఇప్పటివరకు మీ అందరి ద్వారా రాష్ట్ర ప్రజలకి, చాలా మంది వ్యక్తులకి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని, ఆస్తులు ప్రజలకే ఉండాలని కోరుకునే వాళ్ళందరికీ కొన్ని వాస్తవ విషయాలు చెప్పాలనే ఆలోచనతోనే ఈ ఆస్తిని ఏ రకంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పోకుండా మేము కాపాడాము, రాష్ట్రానికి అందించాము, ప్రజలకు చెందేటట్టుగా చేశాము, వాస్తవాలతో సహా, కాగితాలతో సహా మీకు ఇచ్చాం. ఒక తప్పుడు ప్రచారం యూనివర్సిటీ ల్యాండ్ని మేము తీసుకున్నాము, మేము తీసుకోలేదని చెప్పడం కోసం ఈ ఎవిడెన్స్ కూడా మీకు అందిస్తున్నాం. ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ దిస్ ల్యాండ్, అక్కడ ఇచ్చిన ల్యాండ్ సంబంధించిన సమాచారం కూడా ఇందులో ఉంది, అది కూడా ఇస్తా ఉన్నాం. సో దయచేసి మీ ద్వారా, విఘ్నులైన మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియాలి, దేశానికి కూడా తెలియాలి. నేను మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, కొట్లాడి కొద్దిమంది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పోయే వేల కోట్ల ఆస్తిని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పోరాటం చేసి తీసుకొచ్చిందనేటువంటి కనీస వాస్తవ విషయాన్ని మీరు ప్రజలకు తెలియదు. అమ్మా ఏది నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ క్వశ్చన్ ఏదైనా ఉంటే నేను మిగతాది క్లారిఫై చేస్తాను. సో నేను మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరందరూ కూడా చాలా మంది నిరుద్యోగ యువతీ యువకుల కోసం పెద్ద ఎత్తున ఈ హైదరాబాద్ నగరంలో ఉద్యోగ అవకాశాలు రావాలని మీరు కూడా కోరుకుంటున్నారు. వాళ్ళందరి తరఫున మీరు కూడా పోరాటం చేశారు. భవిష్యత్తులో వాళ్ళందరికీ మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలను, వాస్తవ విషయాలు ప్రజల దగ్గర తీసుకెళ్లవలసింది విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.